మీరు పని భారం తగ్గించండి అని అంటున్నారు. బట్ రీసెంట్గా బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏమన్నారో మీరు వినే ఉంటారు. ఇంతకుముందు ఇదే పనిని విఆర్ఓస్ కూడా చేసేవాళ్ళు, సో ఇప్పుడు మీరు చేస్తున్నారు అని. దానికి మీ ఆన్సర్ ఏంటి మరి? గౌరవ మంత్రివర్యులు, మా శాఖ మంత్రివర్యులు ఆ రోజు ఆ మాట ఏదైతే మంత్రి గారు మీరు చేసే పనిని గతంలో పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ వీళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు మీరంతా చేస్తారన్నప్పుడు ఆ మాట విన్న ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి మనసు ఎంత నొచ్చుకుందో మాకే తెలుసు మేడం. ఎందుకంటే గతంలో సపోజ్ పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారు, వారి వర్క్స్ వారికి, నేను పంచాయత్ సెక్రటరీని, శానిటేషన్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ చూస్తాం, ఎలక్ట్రిసిటీ చూస్తాము, యాక్సెస్ చూస్తాము. వాటితో పాటు ఇప్పుడు స్వామిత్వ కానీ స్వర్ణ పంచాయతీ కానీ పంచాయత్ సెక్రటరీ చేస్తున్నారు. గతంలో విఆర్ఓ అన్నారు. గతంలో 2019 ఉద్యోగం రాకముందు నేను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మా విజయవాడలో తాలూకా ఆఫీస్కి వెళ్ళి 200 మంది క్యూ లైన్ లో నించుంటే ఒక చిన్న వైట్ పేపర్ మీద స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ పట్టుకొని మళ్ళీ వారం రోజుల తర్వాత వెళ్తే కౌంటర్కి వెళ్తే మీ కాగితం ఆర్ఐ దగ్గర ఉందో, విఆర్ఓ దగ్గర ఉందో, డీటీ దగ్గర ఉందో తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు మీరు విజయవాడ కానీ మీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా సచివాలయంకి వెళ్ళి మీరు ఒక సర్టిఫికేట్ అప్లై చేయండి, నాట్ ఓన్లీ రెవెన్యూ, ఏదో ఒక సర్టిఫికేట్ అప్లై చేయండి, మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే మీ పని 7 రోజుల్లో ఫలానా ఆర్ఐ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఫలానా ఎండిఓ గారి దగ్గరికి వెళ్తుంది, 14 రోజుల్లో మీ పని పూర్తవుతుందని ప్రతి సేవకి ఒక స్టాండర్డ్ లీగల్ అగ్రిమెంట్ అనేది ఒకటి చేసుకొని ఒక టైం ఫ్రేమ్ లో, ఒక టైం బౌండ్ లో పనిచేస్తున్నాము. గతంలో 20 లక్షల ఇళ్ల పట్టాలు కానీ, 30 లక్షల ఇళ్ల పట్టాలు, లేకపోతే 5 లక్షల ఇల్లు కట్టి ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 కిలోమీటర్లు రోడ్డు వేశారు, లేకపోతే అనేక డెవలప్మెంట్ స్కీమ్స్ చేశారు మేడం. ఆ స్కీమ్స్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాల్గొనట్లేదా? గతంలో 4-5 మండలాలకి ఒక ఏఈ ఉండేవాళ్ళు. ఈ రోజు ప్రతి గ్రామంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంది. ఇల్లు కట్టిన ప్రభుత్వం తరఫున అతనే చూస్తున్నాడు, ట్యాంకు కట్టినా అతనే చూస్తున్నాడు, రోడ్డు వేసినా అతనే చూస్తున్నాడు, లేదంటే కాలువలో డ్రైన్స్ వేసినా అతనే చూస్తున్నాడు. ఇదంతా పనిభారం కదా. ఇదివరకు మీరు ఎరువులు, లేకపోతే ఫెర్టిలైజర్స్, లేకపోతే ఇవన్నీ ఎక్కడ చూసుకునే వాళ్ళు మేడం? ఎరువులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ. ఈ రోజు గ్రామాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా. ఒక్కొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ కి 1600 నుంచి 2000 ఎకరాలు ఎక్స్టెంట్ ఇచ్చి వాటిని జియో ట్యాగింగ్ చేయాలి, లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలి, ఆ పంట వచ్చిన తర్వాత ఈ క్రాపింగ్ బుకింగ్ చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మేడం? గతంలో మరి ఆ సిస్టమ్ ఉండేదా? మరి ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నాడు. గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ 6 కానీ, పెన్షన్లు ఇచ్చిన పెన్షన్లు ఇవ్వాలన్నా ఇవ్వకపోయినా, లేకపోతే మొన్న తల్లికి వందనం స్కీమ్ ఇచ్చాం. తల్లికి వందనంలో ఎలిజిబుల్ ఎవరు, ఇన్ఎలిజిబుల్ ఎవరు? ఇన్ఎలిజిబుల్ అయితే వారు ఏం చేస్తే ఎలిజిబుల్ అవుతుంది? ఫలానా ఇష్యూస్ మీద ఆ ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసి ఎలిజిబుల్ లిస్ట్ లోకి తీసుకొచ్చే బాధ్యత మేము చేస్తున్నాము. ఎలిజిబుల్ లిస్ట్ లో తీసుకొచ్చే బాధ్యత మేము చేస్తున్నాము. సో వెల్ఫేర్ అసిస్టెంట్ ఇన్ని స్కీమ్స్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు. గతంలో మరి ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు పంచాయత్ సెక్రటరీస్ గా ట్యాక్స్ కలెక్షన్ ఉంది మేడం. 2019 ముందు స్టేటస్ 6 తీయండి, ఇప్పుడు స్టేటస్ 6 తీయండి. ఎవరు వచ్చిన తర్వాత ఆ ట్యాక్స్ కలెక్షన్ అనేది భారీ స్థాయిలో పెరిగింది. రెవెన్యూ జనరేషన్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు అనేది తీయండి. నాట్ ఓన్లీ రెవెన్యూ జనరేషన్ మేడం, నేను పంచాయత్ సెక్రటరీనో, వెల్ఫేర్, విఆర్ఓ, హియరింగ్ అసిస్టెంట్ వీళ్ళ గురించి చెప్పట్లా. మహిళా పోలీసులు ఉన్నారు, ప్రతి అంగన్వాడీ కేంద్రం తిరుగుతున్నారు, అక్కడ పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నారో లేదో చూస్తున్నారు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఎట్లాగేందో చూస్తున్నారు, ఎవరి మధ్య సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కి వాళ్ళకు దారి చూపించి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేటట్టు చూస్తున్నారు. వీరంతా వారు చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నారు, ఊళ్ళల్లో 6 days మెనూ అమలు అవుతుందో లేదో చూస్తున్నారు. స్కూల్ డ్రాప్ అవుట్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూస్తున్నారు. డ్రాప్ అవుట్స్ అయితే మళ్ళీ వాళ్ళు స్కూళ్ళల్లో మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదండి మేడం. గతంలో లేని కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నామంటే ఎంత మేము హార్డ్ వర్క్ చేస్తున్నామనేది మీకు ఒక ఐడియా మాకుంది. మా మంత్రి గారు అలా అనడం అనేది నిజంగా మా మనసు నొచ్చుకుంది. దయచేసి ఆ వ్యాఖ్యలను ఒకసారి పునఃపరిశీలించుకొని, ఏదైతే ఈ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ శాఖను స్ట్రీమ్ లైన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ గా ఏమైనా ఉంటే పెద్దలతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి. లేనట్లయితే ఒకసారి ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడితే ఈ ఆర్థికేతర అంశాలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. కానీ దయచేసి అట్లాంటి మా మనసు నొచ్చుకునే మాటలు దయచేసి ఇంకొకసారి వచ్చే రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని మా జేఏసీ పక్షాన మేము కోరుకుంటున్నాం మేడం. జగదీష్ గారు, పిలిచి మాట్లాడడానికి మీరంతా ఏకంగా ఉన్నట్లయితే పిలిచి మాట్లాడే సందర్భం ఓకే. మీరు రీసెంట్గా అంటే చీలిక అయిపోయారు, 2 గ్రూపులుగా విడిపోయారు ఓకే. అండ్ మీ అధికారులు కూడా జాప్యం చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఆలోచన ఏంటి?
ఇప్పుడు మీరు ఇంత న్యాయబద్ధంగా అడుగుతున్నట్లయితే అధికారులు ఎందుకు మీకు కాస్త నెగిటివ్గా ఉన్నారనో లేకపోతే వాళ్ళ ముఖం తిప్పుకున్నారనో ఎందుకు అనుకుంటారు? ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? మేడం, ఏవైతే మీరు అన్నారో 2 గ్రూపులుగా ఉన్నాం, చీలిక వచ్చిందని. 1948 దశకం నుంచి ఉన్నటువంటి ఏపీటీఎఫ్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉన్నప్పుడు యూటీఎఫ్ ఎందుకు పుట్టింది మేడం? లేకపోతే ఫ్యాప్టో ఎందుకు పుట్టింది? రికగ్నైజ్డ్ సంఘాలు ఉన్నటువంటి సంఘాలకి చీలికలు వచ్చి ఉద్యోగ సంఘాలు వచ్చినప్పుడు వారిని ప్రభుత్వం పిలిచి మాట్లాడుతున్నప్పుడు మాతో చర్చించడానికి ఏమైంది? ఇంకో విషయం, ఏపీ ఎన్జిఓస్ అనేది పెద్ద సంఘం, ఒకనొక టైంలో. దాని నుంచి చీలికొచ్చి ఏపీజేఎస్ అమరావతి ఎందుకు వచ్చింది మేడం? దాని నుంచి చీలికొచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎందుకు వచ్చింది? దాని నుంచి చీలికొచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎందుకు వచ్చింది మేడం? అంటే ఉద్యోగ సంఘాలు అనేవి కొత్తవి ఉద్యోగుల అభిష్టం మేరకు పుడుతూ ఉంటాయి. వారిని సపోర్ట్ చేసే ఉద్యోగ సంఘాలు కూడా ఉంటాయి. మా మధ్య ఏవైతే 2 జేఏసీలు ఉన్నాయో అచ్చంగా మేము డిపార్ట్మెంట్ సంఘాలను కలుపుకొని పెట్టుకున్నటువంటి జేఏసీ మాదైతే పెద్ద సంఘాల అనుబంధాలతో నడుస్తున్నటువంటి నాయకులతో పెట్టుకున్నటువంటి జేఏసీ ఇంకొక జేఏసీ. మేమేం చెప్తున్నాం అంటే మేము కూడా కలిసి కూర్చొని ఐక్య కార్యాచరణ చేయడానికి మేము కూడా చర్చలు జరుపుతున్నాము. ఖచ్చితంగా ఉమ్మడి ఐక్య కార్యాచరణ 2 జేఏసీలు ఉన్నప్పటికీ ఉమ్మడి ఐక్య కార్యాచరణ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అవ్వని పక్షంలో ఉద్యోగులు కూడా ఒకసారి సరిచూసుకొని ఖచ్చితత్వంతో ఉద్యోగుల సంక్షేమం శ్రేయస్సు కోసం స్వతంత్ర నిర్ణయాలతో ముందుకెళ్లే జేఏసీ ఏ జేఏసీ అని చాలా క్లారిటీతో ఉద్యోగులు ఉన్నారు. ఖచ్చితంగా వారు పలానా జేఏసీకి సపోర్ట్ చేసి కార్యాచరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేడం. అండ్ మరీ ముఖ్యంగా ఇంతవరకు ఇలా జేఏసీలు పుట్టుకు రావడానికి, చీలిక అవ్వడానికి, లేకపోతే మీరు ఇలా డిమాండ్స్ పెట్టడానికి మిమ్మల్ని ఎవరో రెచ్చగొడుతున్నారు, పోక్ చేస్తున్నారు, అందువల్లే మీరు ఈ రూట్ ఎంచుకున్నారు అనేది కూడా మంత్రి గారి వాదన. మీరేమంటారు మేడం? ఇంత డిజిటలైజేషన్ ఎరాలో, ఇంత సోషల్ మీడియా ఉన్న ఎరాలో ఒకరినొకరు రెచ్చగొడితే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. 2022 ఫిబ్రవరి సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 2022 ఫిబ్రవరిలో మమ్మల్ని ఎవరు రెచ్చగొడితే మేము రోడ్ల మీదకి వచ్చాము. మా గ్రామవాడి సచివాలయ 1,30,000 మందిని గత ప్రభుత్వంలో ఎవరు రెచ్చగొడితే వాట్సాప్ లెఫ్ట్ అయ్యాము, ఎవరు రెచ్చగొడితే రోడ్డు మీదకి వచ్చి మాకు ప్రొబేషన్ చేస్తారా లేదా అని అడిగాము. అంటే నిజంగా మేము మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నప్పుడు ఉద్యోగులుగా ఒకవైపు వెళ్లాల్సింది మేము ఆర్థికంగా నష్టపోతున్నప్పుడు ఆటోమేటిక్ గా అసహనం కానీ లేకపోతే ఒక కార్యాచరణ లేకపోతే ఒక ఉద్యమ పూర్తి అనేది మాలోనే వస్తుంది. ఎందుకంటే మేము కూడా రాజ్యాంగానికి ఏమి అతీతులం కాదు, ప్రజాస్వామ్యానికి ఏమి అతీతులం కాదు. మాకు రావాల్సినటువంటి కోరికలను కానీ డిమాండ్లు కానీ నెరవేర్చుకునే పద్ధతి మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరూ రెచ్చగొట్టకుండానే మేము అనుకొని బయటకు వచ్చి 45 రోజులు తిరగకుండానే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చలనం తీసుకొచ్చి కదలిక తీసుకొచ్చి ముందుకెళ్తున్నామంటే అది స్వయంగా ఉద్యోగుల నుంచి పుట్టినటువంటి నిరసనే తప్పితే ఎవరినెవరూ రెచ్చగొట్టేది ఉండదు మేడం. ఎందుకంటే ఈ రోజు మన ఇంట్లో కుటుంబ సభ్యులకే మనం చెప్తే వినని పరిస్థితి. అలాంటిది 1,30,000 మంది మాలాంటి ఒకే ఏజ్ గ్రూప్, ఒకే ఇంటెలెక్చువాలిటీ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం ఉండదు. ఒకవేళ అలాంటిది ఉన్నా సరే మమ్మల్ని వాళ్ళు కిందకు దించుతారు కానీ మా వెనక వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కావచ్చు, పంచాయతీకి సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు మీరు చేస్తున్న విధులు ఏంటి, దానికి అనుగుణంగా ఉన్న మీ డిమాండ్స్ ఏంటండి? మేడం, విధులు అంటే మేడం ఇప్పుడు మాకున్నటువంటి 19 డిపార్ట్మెంట్కి ఆ 19 డిపార్ట్మెంట్లకు తగ్గట్టు విధులు అనేవి ఆల్రెడీ మాకు ఇంప్లిమెంట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధులు అనేవి రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం మేడం. ఇప్పుడు చెప్పాను కదా, పంచాయత్ సెక్రటరీ విధులు ఉంటాయి, రెగ్యులర్ గా అతను చేసే విధులు శానిటేషన్ ఉంటాం, లేదంటే హౌస్ ట్యాక్స్ కలెక్షన్, ఎలక్ట్రిసిటీ, బర్త్ సర్టిఫికేట్, ఇష్యూయన్స్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్. అవి కాకుండా సర్పంచ్ గారిని లేకపోతే రాజకీయ నాయకుల్ని రెండింటిని సమన్వయం చేసుకుంటూ పంచాయతీ పరిపాలన ముందుకు తీసుకెళ్లే విధానం పంచాయతీ సెక్రటరీ.